హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ దోశకి ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశకి ఇందులో నేను ఏమేమి మిక్స్ చేస్తున్నానో చూడండి. ఇవన్నీ కలిపి చేస్తే మనకి రెస్టారెంట్లో దోశలు ఎలా టేస్ట్గా వస్తాయో అలా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పు, 3 గ్లాసులో మన దొడ్డు బియ్యం తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ మెంతులు అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి శనగపప్పు అండి. ఒక గ్లాస్ మినపప్పుకి ఇవన్నీ 3 గ్లాసులు ఇవన్నీ కలిపేసేయాలి. తర్వాత వాటర్లో కడిగేసి నానబెట్టేసుకోవాలండి. విడివిడిగా కూడా నానబెట్టుకోవచ్చు, బట్ నేను కలిపి నానబెట్టేస్తున్నాను. ఒక 1 అవర్ నానితే సరిపోతుందండి. ఓకే, 1 అవర్ అయిపోయింది. చూడండి ఎంత బాగా నానాయో. ఇప్పుడు నేను ఒక కప్పు అటుకులు, ఈ అటుకులు కూడా ఇందులో నేను కలిపేస్తాను. ఈ నానబెట్టిన వాటర్లో అటుకులు కూడా వేసి కలిపేస్తున్నానండి. ఇది కూడా మనకి వాటర్లో కొంచెం నానుతుంది. జస్ట్ మనం మిక్సీ పట్టే ముందు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జార్లోకి తీసుకొని ఇక ఏదైతే మనం కలిపి నానబెట్టామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. ఎక్కువ వేస్తే లోడ్ ఎక్కువైపోతుందండి, మళ్ళీ మధ్యలోనే స్టక్ అయిపోతుంది. అది ఇంకా లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందుకే కొంచెం వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేశానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం కలపకూడదు. ఏమేంటి కొంచెం పిండికి ఇంత పెద్దగా గిన్నె పెట్టుకుంది అనుకుంటున్నారా? లేదండి, మార్నింగ్ కల్లా ఇది మొత్తం పొంగిపోతుంది. ఇట్లా మొత్తం ఇది పులిసిపోయి పైకి వచ్చేస్తుంది. అది కింద పోతుంది కావచ్చు అని చెప్పేసి అని, కింద పడి వేస్ట్ అయిపోతుందని నేను పెద్ద బౌల్లో, పెద్ద గిన్నెలో నేను పిండి వేసేసాను. నేను క్యాప్ పెట్టేస్తున్నాను. నైట్ మొత్తం ఇది మన ఇట్లా నానుతుంది. ఎస్, చూడండి ఎలా నానిందో, చాలా బాగుంది కదా. ఇందులో ఇప్పుడు ఇది థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసుకోవాలి ఇలా. ఓకే, చాలా బాగా పులిసింది కదండి. ఓకే, ఇది ఇందులో వాటర్ పోసి కలిపాక ఇప్పుడు సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే మనం చట్నీలో కూడా సాల్ట్ వేసుకుంటాం కదండి, ఇందులో కొంచెం తక్కువగా వేస్తున్నాను సాల్ట్. తర్వాత ఒక 1.5 స్పూన్ షుగర్. మన ఏదైతే మన దోశ పిండి ఉందో ఆ పిండి క్వాంటిటీని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి దోశలు వచ్చేసి చాలా బాగా ఇట్లా తీస్తూ ఉంటే చాలా బాగా వస్తూ ఉంటాయి అండి పేనం మీద. దానికి పేనానికి దోశ ప్యాన్ ఏదైతే ఉందో దానికి అతుక్కోదు. షుగర్ వేసినందువల్ల చాలా బాగా వస్తుంది మనకి. ఇది ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసి చట్నీకి ఏమేమి కావాలో చూద్దాము. చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, పుట్నాలు. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ముందుగా పచ్చిమిర్చి అలానే వేయట్లేదండి, మధ్యలో కట్ చేసి వేస్తున్నాను. ఎందుకు అంటే అది వేడి కాగానే పగిలిపోతాయి. పచ్చిమిర్చి పగిలిపోయి ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ మొత్తం మీద పడిపోతుంది. అందుకే కట్ చేసి వేస్తున్నాను నేను. తర్వాత చింతపండు కూడా మిర్చితో పాటు వేయిస్తాను, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది మంచిగా గోలాక
తర్వాత పల్లీలు వేయిస్తున్నానండి. పల్లీలు కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించాలి. ఈ పల్లీలు వేయిస్తున్నాను కదండి, పల్లీలతో పాటు మినపప్పు మన ఏదైతే పుట్నాలు ఉన్నాయి కదండి, ఆ పుట్నాలు వేయించను నేను. ఇలా వేయించుకోవాలి పల్లీలు. ఈ ఒక కప్పు పుట్నాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఇలానే చట్నీలో వేస్తాను, వీటిని ఆయిల్లో వేయించకూడదండి. ఓకే, ఇది ఇలానే వేసేస్తాను. ఓకే, పల్లీలు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి. ఇది కొంచెం సేపు చల్లగా అవ్వనివ్వాలి. ఇలానే వేడిగా మిక్సీ బౌల్లో వేసి పట్టామనుకోండి, ఆ మిక్సీ జార్ ఏదైతే ఉందో ఆ జార్ కింద ఉన్న బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అరిగిపోతాయండి. కాబట్టి వేడివేడిగా పట్టకూడదు. ఓకే, ఈ పల్లీలు తర్వాత ఓకే చల్లగా అయిపోయాయండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, పుట్నాలు, తర్వాత వచ్చేసి పల్లీలు వేస్తున్నానండి. ఇది మెత్తగా మనము చట్నీ పట్టేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మెత్తగా చట్నీలాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసుకోండి ఒకసారి, మనం దోశ పిండిలో కూడా మనం సాల్ట్ వేసాము, ఇందులో కూడా చూసుకోవాలి. ఇందులో కూడా మనం ఎక్కువ సాల్ట్ వేసామనుకోండి, దోశలో కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువైపోతుంది, మళ్ళీ తీయడం కష్టం. కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్ మనము. ఇప్పుడు మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంత తిక్కగా కాకుండా మనము చట్నీలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనా, ఎలా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. నేను మాత్రం వాటర్ యాడ్ చేస్తున్నాను. చట్నీ రెడీ. అంటే కొంతమంది ఏం చేస్తారంటే తిరుమతి పెట్టుకుంటారండి, పోపు వేసుకుంటారు. బట్ నేను పోపు వేయను చట్నీకి. ఓకే, ప్యాన్ కూడా వేడి అయిపోతుంది. ఓకే, ప్యాన్ వేడైందండి. కొంచెం ఆయిల్ వేసి, ఫస్ట్ దోశ వేసే ముందు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేస్తానండి. నెక్స్ట్ దోశకు అవసరం లేదు మనకి ఆయిల్. నెక్స్ట్ దోశ నుండి వేయొద్దు, ఫస్ట్ దోశకే వేయాలి. ఇప్పుడు దోశ వేస్తున్నాను. స్టార్టింగ్లో నాకు దోశలు వేయడం రాకపోయేదండి, రకరకాల షేప్లో వచ్చేది. మా పిల్లలు చూసి, మమ్మీ సోషల్లో కూడా ఎన్ని మ్యాప్స్ ఉండవు మమ్మీ, అన్ని మ్యాప్ షేప్లలో వేస్తున్నావు ఇవి అని చెప్పేసి నన్ను కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రౌండ్గా వస్తుందండి దోశలు వేయడం. ఎంతమందికి వస్తుంది ఇలా రౌండ్గా వేయడం చెప్పండి? ఏదో అలా వేస్తున్నాను. కొంచెం పైనుండి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం దోశలు వేసుకుంటే మనకి రెస్టారెంట్లో ఎలా అయితే మనకి దోశలు ఉంటాయో టేస్ట్ ఆ విధంగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఓకేనండి, దోశ అయిపోయింది చేయడము. అది తీస్తాను, మెల్లమెల్లగా తీయాలి. ఒకసారి మనం ఇలా అన్నామనుకోండి, ఫస్ట్ దోశ కదా, అది మొత్తం ఇట్లా కట్ అయిపోతుంది, చినిగిపోతుంది. కాబట్టి ఏంటంటే ఏదైతే మనము సరతం ఎడ్జ్ నుండి తీయాలి దాన్ని. ఓకే, గుడ్, చాలా రౌండ్గా బాగా వచ్చింది. ఎక్కడ అది కాలేదు. సూపర్. ఇంకో దోశ కూడా రౌండ్గా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది.